వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నా. ఈరోజు పూజ చేసినట్లు లేదు దేవుడికి? పూజ రెగ్యులర్ గానే చేస్తుంటాను. రెగ్యులరా? ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఫోటోలలో చూసినా భువనేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చంద్రబాబు ఫోటోలో బొట్టు కంపల్సరీ ఉంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు బొట్టు లేదు. లైట్ గా ఎలర్జీ లాగా వచ్చిందండి. ఓకే, కరెక్ట్. అదేదో కనిపిస్తుంది. అవునవును, అందుకనే ఆపేశాను. ఈ ఎలక్షన్ టైంలో ఇక్కడ ఏ కుంకుమ పడితే ఆ కుంకుమ పెడతారు కదా రెగ్యులర్ గా, దానివల్ల ఇది వచ్చింది, అందువల్ల ఆపేశాను. పార్టీ అధిష్టానం దగ్గరికి పోయినప్పుడు మాత్రం పసుపు చొక్కా వేస్తారు, మిగతా రోజులంతా వైట్ చొక్కా వేస్తారు, తెల్ల చొక్కా వేస్తారు. అట్లనేం లేదండి. పార్టీ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఎల్లో షర్ట్ వేస్తాం, రెగ్యులర్ గా అయితే వైట్ షర్టే ఉంటుందండి. అవునా? ఎందుకంటే ఎక్కడ ఫోటో వచ్చినా బొట్టు పసుపు షర్ట్ ఉంది, ఈడ మాత్రం వైట్ షర్ట్ ఉంది. పార్టీ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా పార్టీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎల్లో షర్ట్ వేస్తూ ఉంటాం. ఓకే, అదే ఇప్పుడు మామూలు కాబట్టి క్యాజువల్ గా వైట్ షర్ట్ ఉంటుందండి. ఇంటర్వ్యూలోకి వెళ్ళలేక ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ కుటుంబ నేపథ్యం. నేను విన్నది ఏంటంటే భాష్యం ప్రవీణ్ పుట్టుకతోనే శ్రీమంతుడు కాదు, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో స్థాయిలో ఉన్నా అదే రంగంలో ఒక సామాన్య ఉద్యోగిగా పనిచేసి ఎదిగాడని విన్నాను. అందుకు మీ గురించి చెప్తే మా యూటీవీ వీక్షకుల కోసం మీ గురించి తెలుసుకోవాలన్నది. మీ స్వగ్రామం ఏదండి? మాది స్వగ్రామం పెదపర్మి విలేజ్ అండి, తాడికొండ కాన్స్టిట్యున్సీ. మా రైతు కుటుంబం. నాన్నగారి పేరు? మా ఫాదర్ వెంకట్రావు గారు, 10 ఎకరాల రైతు. మా సాధారణ కుటుంబమే. మా మదర్ పేరు శివలీల గారు. నేను దాదాపు 6th క్లాస్ వరకు మా విలేజ్కి సంబంధించిన కాన్వెంట్లో చదివాను. 7th నుంచి పెదవడ్లపూడి వెళ్ళటం జరిగింది, 9th వరకు. మళ్ళీ 10th మా విలేజ్లోనే చదవటం జరిగింది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు గుంటూరులో చదవటం జరిగిందండి. డిగ్రీ 97లో అయిపోయింది. డిగ్రీ 97లో బైపీసీ అండి. డిగ్రీ వచ్చేసి సిబిజెడ్. ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ వచ్చేసి బిఎస్సి సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండి. అదే అవును. మీతో ఇంటర్వ్యూ అంటేనే సబ్జెక్టులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకు బైపీసీ చేశారు? ఏమైనా డాక్టర్ కావాలనుకున్నారా? అప్పుడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఇంటర్మీడియట్ లో మనం బైపీసీకి వెళ్ళటం జరిగింది. డాక్టర్ కావాలని ఏం కాదు, బైపీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్ కెమిస్ట్రీ సిబిజెడ్ తీసుకోవడం జరిగిందండి. బిఎస్సీతో ఆపేశారు? బిఎస్సీతో ఆపేశాను. ఎంతమంది సంతానం నాన్నకు? మీరు? నేను, మా బ్రదర్ అండి. మా తమ్ముడు. ఏం చేస్తుంటారు ఆయన? ఇద్దరు నాతో పాటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాడు. ఇద్దరం కలిసే చేస్తూ ఉంటాం. బిఎస్సీ పూర్తి చేసిన మీరు మరి ఉద్యోగ వేటలో పడిపోయారా? 97 ఉద్యోగ వేట ఏం కాదండి. 97 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసాము. మా రియల్ ఎస్టేట్కి సంబంధించి మా రిలేషన్స్ హైదరాబాద్లో పెద్ద స్థాయిలో చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ రోజుల్లో. వెంటనే వెళ్ళి మేలో వెళ్ళి వాళ్ళని అడగటం, జూన్లో నేను జాబ్ జాయిన్ అవ్వటం జరిగింది. వేట ఏం లేదు, వెతుక్కోవటం కూడా ఏం లేదండి. మా రిలేషన్కి సంబంధించిన కంపెనీ, దాంట్లో వెంటనే జాయిన్ అవ్వటం. ఏ ఉద్యోగంలో? రియల్ ఎస్టేట్లో నేను చేరే రోజుకి అక్కడ అవకాశం కూడా లేదండి. ఎంప్లాయీగా నా కోసం అవకాశం కల్పించి అక్కడ ఆఫీస్లో నన్ను చేర్చుకోవడం జరిగింది. ఆ ఆఫీసుకు సంబంధించి టాప్ టు బాటమ్ చూస్తే నాది లీస్ట్ పోస్ట్. ఆ రోజు నేను చేరే రోజుకి నాది లీస్ట్ పోస్ట్. చాలా లీస్ట్ పోస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్గా. కానీ వితిన్ 1 ఇయర్లో ఆఫీస్కి వచ్చిన ఏ ఊరైనా ఫస్ట్ నేనే మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కన్సల్ట్ పర్సన్ దగ్గరకు వెళ్ళేటట్టు చేయగలిగాను నేను వితిన్ 1 ఇయర్లోనే. అది అట్లా 97 నుంచి 2003 వరకు నేను జాబ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ అండి, 4,000-4,500 సరిపోయేదా? అప్పుడు ఇంకా అంతే సరిపోయాయండి. అప్పుడు ఏదైనా సరిపోకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాడుతుండేవాళ్ళం. 97లో అంటే అది పెద్ద ఇదేం కాదు, అప్పుడు చాలా తక్కువ. అదేండి. తర్వాత అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ స్థాయికి రావడానికి ఎలా? స్థాయి ఏం కాదండి, అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చాం. ఫ్రమ్ 2003 నుంచి రకరకాలుగా చేస్తూ మనం 2014కి ఒక బెంచ్ మార్క్ వచ్చాం. 14 తర్వాత 18 వరకు ఒక బెంచ్ మార్కు, 18 తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం జరిగింది. గాడ్ గ్రేస్ ఓవరాల్. దేవుడు దయలేండి ఎవరికైనా. మీ బంధువుల యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో కంపెనీలోనే మీరు ఉద్యోగాలు చేరి తర్వాత మీరే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ వెంచర్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ వేశారు?
ఫస్ట్ వెంచర్ వచ్చేసి శంషాబాద్, అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రేజ్ నడుస్తుండేదండి. దర్గా రోడ్డు అని ఉండేది కొత్తూరు దగ్గర స్టార్ట్ చేసాం ఫస్ట్ 40 acres. ఒక ముస్లిం సోదరుడి దగ్గర తీసుకున్నాం వెంచరు నేను, 40 acres ప్రాజెక్టు. అప్పటి నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా చేస్తూనే ఉన్నాం. దాదాపు మంచి మనసుతో ఇచ్చాడు, 1000 మంచి మనసుతో ఇచ్చారు ఆయన. 1000 ఎకరాల వరకు నేను చేయటం జరిగింది రియల్ ఎస్టేట్లో. అంటే డబ్బులు అప్పుడు 4000 జీతంతో పనిచేసిన మీరు తర్వాత జీతం పెరిగింటుందండి. 40 ఎకరాలు కొనుగోలు చేసినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అడ్వాన్స్ మీదనండి. హైదరాబాద్లో మాకున్న గుడ్ విల్ మీద, ఆయనకి మాకు ఉన్న రిలేషన్ మీద నేను అడ్వాన్స్ 1/4. హైదరాబాద్లో జనరల్గా ఏంటంటే 1/4 పేమెంట్ ఉంటుంది, 6 months టైం ఉంటుంది. 1/4 పేమెంట్ కట్టి తీసుకోవడం జరిగింది. ఎంత ధైర్యం మీకు అసలుకి? 1/4 కట్టి 6 monthsలో మిగతా పేమెంట్ చేయగలను అని ధైర్యం వచ్చిందా? అది నేను రియల్ ఎస్టేట్లో జనరల్గా అది అంతే జరుగుతుంటుందండి. అంతకుముందు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, చేయగలను నమ్మకం ఉంది కాబట్టి నేను చేయగలిగాను. వివాహం ఎక్కడ చేసుకున్నారు? మా విలేజేనండి. లవ్ మ్యారేజ్? మా విలేజ్ లేదండి, మా రిలేషన్సే. లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజేనండి. బాగుంది, మంచి హెయిర్ స్టైల్ బాగుంది. హీరో వినీత్ లాగా ఉన్నారు. అప్పుడు ఇంకా ఇంకా నలిగిపోయాం. బాగున్నారు, తిరుగుతూ ఉంటాం కదా, పబ్లిక్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదా. అప్పుడంటే ఆఫీసులోనే ఎక్కువగా కూర్చునేవాళ్ళం, ఏసీలో ఎక్కువ కూర్చునే. ఇప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటాం. నల్లబడ్డారు అంతే. హ్యాపీగా ఉంది. భాష్యం స్కూల్ అధినేత రామకృష్ణ గారికి మీకున్న సంబంధం ఏంటి? కజిన్స్ అండి, జస్ట్ చిన్న పెద్ద పిల్లల 4 fathers రిలేషన్స్ అండి. ఓకే, అదే అంతేనండి. మంచి బాగుంటుంది. ఆయనతో నాతో మంచి రిలేషన్ ఉందండి నాకు. ఓకే, ఎప్పుడు జస్ట్ లైక్ బ్రదర్స్ అంటే కూడా ఫ్రెండ్స్గా ఎక్కువగా ఉంటాం మేము, ఫ్రెండ్స్ లాగే ఉంటాం మేము. అది సామాన్యుడుగా ఉన్న భాషా ప్రవీణ్ ఈరోజు ఎమ్మెల్యే అయిపోయారు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించారు, ఏసీ గదుల్లో కూర్చుండేంత స్థాయికి వచ్చేసారు, హ్యాపీగా కోట్లకు సంపాదించారు. అంటే ఈరోజు సామాన్యుడైన మీరు ఈ స్థాయికి వచ్చారు కదా, సామాన్యుల యొక్క కష్టాలు తెలుస్తున్నాయి మీకు? నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానండి. నేను మా గ్రామ విలేజ్లో దాదాపు కొన్ని సంవత్సరాలు పెరిగాను. నేను గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటారు ఏందనేది నాకు మొత్తం తెలుసు. నేనేమి పుడుతూనే ఆగర్భ శ్రీమంతుడే కాదు, నేను చెప్పే కదా. మా ఫాదర్ 10 ఎకరాల రైతు, మా అమ్మమ్మ వాళ్ళు కానీ అట్లా మా తాతయ్య వాళ్ళు కానీ అంత వ్యవసాయ కుటుంబమే. సాధక బాధకాలన్నీ తెలుసు నాకు. అదే ప్రజల గురించి, ప్రజల మనసుల గురించి, ఎందుకంటే నేను వాళ్ళతో పెరుగుతూ వాళ్ళతో తిరుగుతూ పెరిగా. నాతో పాటు నా క్లాస్మేట్స్ ఉన్నారు, నేను ఎక్కువగా మా క్లాస్మేట్స్తో పాటు గడుపుతూ ఉండేవాడిని. ఎక్కడున్నారు మీ క్లాస్మేట్స్? అంతా మంచి పొజిషన్లోనే ఉండారంటే టీచింగ్ ఫీల్డ్లో మ్యాక్సిమం సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది టీచింగ్ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు. మంచి ఉద్యోగం, మంచి టీచింగ్ ఫీల్డ్లో మంచి పౌరులను తీర్చిదిద్దుతారు. మంచి పొజిషన్ అంటే మీలా కాదు కదా, వాళ్ళ గురువులు ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళ కుటుంబాన్ని ఏ లోటు లేకుండా సంపాదించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మంచి గౌరవప్రదమైన ఉద్యోగం. కానీ మంచి పొజిషన్ అంటే ఎలా చెప్పండి? మీ అంత లావిష్గా ఉండాలి స్థాయికి అది గొప్పేనండి. అంటే మేము అంటే టైం బాగుండి మనం వచ్చాము కానీ ఈ స్థాయికి. మామూలుగా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు మంచి టీచర్ లెక్చరర్ ఉద్యోగం చేస్తా మంచి హై పొజిషన్లో ఉంటే అది గొప్పనండి. ఒక 50,000 శాలరీతో వాళ్ళ విలేజ్కి దగ్గరలో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టేనండి. నేను హ్యాపీగా చెప్తాను. లెక్చరర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గురువులు వాళ్ళు గౌరవించాలి మనం. అవునవునవును. కానీ వాళ్ళు ఇంటి దగ్గర ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా గొప్ప జాబ్. కుటుంబంతో ఉండడము కన్నా, కుటుంబంతో సంతోషంగా గడపడం కన్నా ఇంకొకటి లేదు జీవితంలో. కానీ లావిష్ గా మీలాగా గడిపేంత ఖరీదైన కార్లలో తిరిగేంత ఉండరు కదా వాళ్ళు. మేము లావిష్ ఏం లేదండి, మేము ప్రజా జీవితంలో ఉండము, లావిష్ గా ఏం లేము. బిజినెస్ పీపుల్గా ఉన్నప్పుడు లావిష్గా ఉన్నాము, కానీ ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి లావిష్గా ఉండము, ఉండటం కూడా కుదరదు. లావిష్నెస్ ఉండండి. నేను చూస్తున్నారు కదా, మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను చాలా సింపుల్గా ఉంటా, డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్గా ఉంటా. నాకు మొదటి నుంచి ఇంతే అలవాటు.